నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. వెన్నెముక సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయాయి. అట్ ద సేమ్ టైం వెన్నెముకకు సంబంధించి ఎన్నో అపోహలు మనలో ఉన్నాయి. వెన్నెముక సమస్యలు వస్తే స్టార్టింగ్ స్టేజ్లో మనం పెయిన్ కిల్లర్ వేసుకుని దాన్ని నెగ్లెక్ట్ చేసేసి తర్వాత సీరియస్ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇదే క్రమంలో వెన్నెముక సమస్యల మీద ఉన్న అపోహల్ని తొలగించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ రాఘవ్ సునీల్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో వెన్నెముక సమస్యలకు సంబంధించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఎలాంటి అపోహలు ఉంటాయి వాళ్ళకి, వాటిని ఎలా క్లారిఫై చేస్తారు? వెన్నెముక సమస్యల గురించి చాలా అపోహలు, భయాలు చాలా మందిలో ఉన్నాయండి. దానివల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి తీసుకోకపోవడం వల్ల వారి భయాలు నిజమవుతూ వస్తూ ఉంటాయి. అంటే మనం భయపడి ట్రీట్మెంట్ టైంకి తీసుకోకపోవడం వల్ల కాంప్లికేషన్స్ పేషెంట్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఒకటేంటంటే అపోహ, వెన్నెముక సమస్య ఒకసారి అంటే వెన్నెముక సమస్య అంటే నడుము నొప్పులు, మెడ నొప్పులు అన్నది ఒక వయసు అయిన తర్వాత సాధారణంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ నొప్పి సాధారణం కాదు. నొప్పి అనేది సాధారణం కాదు. నొప్పి అనేది వచ్చింది అంటే నొప్పి అనేది ఏంటంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం, ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శరీరం మనల్ని గుర్తు చేస్తుంది. అంటే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, మీరు చూసుకొని దీన్ని కరెక్ట్ చేసుకోండి అని. నొప్పి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇప్పుడు ఏదైనా షార్ప్గా ఒక కొత్తగా ఏదైనా ఉందనుకోండి, వేడిగా ఒక పొయ్యి ఇది ఉందండి, మనం తెలియక మన చేయి తగిలిందంటే మనకు వెంటనే నొప్పి తెలుస్తుంది, చేయి తీసేస్తాం. దాని అర్థం ఏంటంటే చేయి కాలే లోపల అది తీసేదానికి నొప్పి మనకు హెల్ప్ అవుతుంది. అలాగే మీకు గమనిస్తే షుగర్ వచ్చి కొంతమందికి స్పర్శ తగ్గిన తర్వాత కాల్లో పుండ్లు అవుతాయి, ఎందుకంటే వారికి తెలియదు ఏం తగులుతుంది, ఏమవుతుంది అనేది. కాబట్టి నొప్పి అనేది మంచిది అంటే నొప్పి మనకున్న ఇబ్బందిని చూపిస్తుంది. కాబట్టి శరీరంలో ఏదైనా మీకు నొప్పులు ఉన్నాయంటే ఆ నొప్పి ఎందుకు వచ్చిందని మనం కనుక్కోగలిగితే ఆ నొప్పిని ట్రీట్ చేయగలుగుతాం. అలాగే ఒక వయసు అయిన తర్వాత కూడా ఏ వయసు వారికి కూడా రిపీటెడ్గా మెడ నొప్పులు, నడుము నొప్పులు వస్తూ ఉంటే వారు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కాంటాక్ట్ అయ్యి దానికి కారణం కనుక్కొని దానికి ట్రీట్ చేసుకుంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. దాని తర్వాత వచ్చే ఇబ్బందులు మనం చూడాల్సిన అవసరం లేకుండా బయటపడిపోతాం. రెండవది ఏంటి అంటే మనకు అంటే కొంతమంది ఎంత ఫెటలిస్టిక్గా అంటే ఎంత ఇదిగా ఉంటుందంటే వారి ఆలోచన వెన్నెముక సర్జరీ అనేది ప్రాణం పోయినా చేయించుకోకూడదని కొంతమందిలో ఉంటుంది. అవును. ఒకప్పుడు అంటే మేము ట్రైన్ అయ్యే టైంలో 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఒక వెన్నెముక సర్జరీ చేస్తే సర్జరీ అయిన దాకా కూడా పేషెంట్ కాళ్ళు కదిలిస్తాడా లేదని మాకో భయం ఉండేది, పేషెంట్కి భయం ఉండేది. ఎందుకంటే అప్పుడున్న పరికరాలు, అప్పుడున్న టెక్నాలజీ అలాంటిది. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడే మీరు కాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అంటే అంత మనం ఆ స్టేజ్కి వచ్చేసాం ఇప్పుడు. సో ఆ భయానికి ఎటువంటి తావు లేదు. సర్జరీ చేసిన రోజునే నడిపించేస్తాం, మరుసటి రోజు ఇంటికి పంపిస్తాం. అంటే సర్జరీ అయిన తర్వాత ఒకప్పుడు వారం 10 రోజులు ఇలా కదలకుండా బెడ్లో ఇలాగే పడుకుని ఉండాల్సిన అవసరం లేదంటే బోర్లో కదలకుండా పడుకోవాల్సిన అవసరం ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు, 6 వారాలు, 6 నెలలు డిపెండింగ్ ఆన్ ద సర్జరీ మంచంలో కదలకుండా ఇంకా మంచం బెడ్ రిడన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉండేది. ఎండోస్కోపీ ద్వారా మనం సర్జరీ చేస్తున్నప్పుడు సర్జరీ చేసిన రోజే పేషెంట్ నడిపిస్తాము. చేసిన రోజే మీరు సొంతంగా బాత్రూమ్కి వెళ్తారు, సొంతంగా తినడానికి టేబుల్ దగ్గరికి వెళ్తారు, మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోతారు. ఈవెన్ స్క్రూస్ వేయాల్సిన అవసరం వచ్చినా రెండో రోజు పేషెంట్ నడిపించేసి ఇంటికి పంపిస్తున్నాం. సో అటువంటి భయాలు ఏమీ లేవు. మనం ఎండోస్కోపీలో మనం ప్రొసీజర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద స్క్రీన్ పైన మనం దాన్ని ప్రొజెక్ట్ చేసి ఒక హై డెఫినేషన్ కెమెరా మనం లోపల పంపించి పైన ప్రొజెక్ట్ చేసి చూసినప్పుడు ఒక వెంట్రుక వాసి కన్నా సన్నగా ఉండే బ్లడ్ వెజల్స్ కూడా మనకు క్లియర్గా కనపడతాయి. సో కనపడడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే అది డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, రికవరీ కంప్లీట్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అనే రిస్క్ ఇందులో బాగా తగ్గిపోతుంది. ఇంతకన్నా ఏమవుతుంది, కాలు పడిపోతే సరే పడిపోయిన రోజు పోయి చేయించుకుంటే ఆ రోజు మనం నార్మల్ అయిపోతాం కదా, ఇప్పుడే పోయి ఎందుకు చేయించుకోవాలి అంటే పైసా వసూలు అంటే వాల్యూ ఫర్ మనీ ఆలోచిస్తారు. అట్లా కాదండి. ఈ వెన్నెముక సమస్య అనేది మోకాలు అరుగుదల ఉందనుకోండి, ఒకసారి అరిగిన తర్వాత అది కంప్లీట్గా అరిగిపోయినా కూడా నీ రీప్లేస్మెంటే దాని ట్రీట్మెంట్. అంటే మీరు నొప్పి భరించే కేపబిలిటీ మీకుంటే, నొప్పి భరించే శక్తి మీకుంటే 1 సంవత్సరం లేటుగా ఆపరేషన్ చేసుకున్నా అదే ఆపరేషనే చేస్తాము. మోకాలు మార్చుకున్న తర్వాత మీకు అదే రిజల్టే ఉంటుంది దాదాపుగా. వెన్నెముక సమస్యలో పరిస్థితి అది కాదు. ఎందుకంటే వెన్నుపూస అన్నది చాలా సున్నితమైన నరం. వెన్నుపూస డ్యామేజ్ అయిందంటే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దాన్ని రికవర్ చేయలేం. అంటే మీకు ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను. సూపర్ మ్యాన్ యాక్టర్ ఉండేవారు ఒకతను. ఆయన గుర్రం నడుపుతుంటే కింద పడి మెడ విరిగి వెన్నుపూస డ్యామేజ్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయాయి ఆయనకి. అంటే ఆ రోజునే ఆయన 1000 కోట్ల అధిపతి, అమెరికా దేశంలో ఉండేవాడు. సో ఆయన కూడా
ఉన్నంతకాలం మంచంలోనే ఉండాల్సి వచ్చింది. అంటే నేను చెప్పడం ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత అడ్వాన్స్ దేశంలో ఉన్నా వెన్నుపూస రిపేర్ చేసే టెక్నాలజీ లేదు. మనం ఏం చేసినా కూడా వెన్నుపూస పైన ఉన్న డ్యామేజ్ అయ్యే లోపల దానిపైన ఒత్తిడి తీసేసి దాన్ని ఫ్రీ చేయగలిగితే మనకు కంప్లీట్ రిజల్ట్ ఉంటుంది, కంప్లీట్ రికవరీ ఉంటుంది. సో దయచేసి వెన్నెముక సమస్యలు ఉన్నవాళ్ళు అనవసరంగా భయానికో పక్కన వాళ్ళు ఎదురు చెప్పేదాన్ని విని మీరు దాన్ని డిలే చేయకుండా ఇప్పుడు మనం చేస్తున్న సేఫ్ ఎండోస్కోపిక్ సర్జరీతో మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కంప్లీట్గా సేఫ్గా వారికి రిలీఫ్ వస్తుందండి. సో ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు మంచి రిజల్ట్ ఉన్న మన దేశంలో ముఖ్యంగా నేను చూసింది, సర్జరీ అయిన తర్వాత మంచి రిజల్ట్ ఉన్నవాడు ఒక్కరికి చెప్పరు. ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం 100 మందికి చెప్తారు. దానివల్ల ఏమంటే మనకు నెగిటివ్ ఎక్కువ వినపడుతుంది. సో ఏ ప్రొసీజర్కైనా ఏ బ్రాంచ్కైనా అంత నెగిటివ్ రిజల్ట్ ఉంటే ఇన్ని ప్రొసీజర్స్ రోజు అవ్వవు, ఇన్ని సర్జరీలు రోజు అవ్వవు, ఇంత టెక్నాలజీ, ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత పెట్టుబడి దీనిపైన ఎవరు పెట్టరు. సో మీరు అర్థం చేసుకొని అనవసరంగా ఇబ్బంది పెరిగి ముదిరి పాకాన పడేదాకా వెయిట్ చేయకుండా తొందరగా ట్రీట్ చేసుకుంటే కంప్లీట్ రిలీఫ్ ఉంటుందండి. ఓకే, ఇంకా లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఏంటి అసలు? సో మన వెన్నుపూస అన్నది ఒక నరాల సమూహం. అంటే మెదడులోంచి వచ్చే నరాలన్నీ కలిసి వెన్నుపూసలాగా అంటే ఒక నరాల సమూహంగా ఏర్పడి మెడలో నుంచి కిందికి వస్తుంది. సో లంబార్ అంటే మన నడుము ప్రాంతం. సో కెనాల్ అంటే ఎక్కడైతే ఈ వెన్నుపూస ప్రయాణిస్తుందో అది ఒక సొరంగంలాగా ఉంటుందన్నమాట. సో ఆ వెన్నుపూసని మొత్తం చుట్టూ ఎముక దాన్ని ఒక ప్రొటెక్షన్గా, దాన్ని కవచంగా ఏర్పడి దాన్ని కాపాడుతుంది. ఎందుకంటే వెన్నుపూస చాలా సున్నితమైంది కాబట్టి. సో రకరకాల కారణాల వల్ల ఆ సొరంగం ఏదైతుందో అది మూసుకుపోతూ వస్తుంది. ఇది అరుగుదల వల్ల ప్రధానంగా జరుగుతుంది. అంటే నడుములో కూడా మనకు మోకాల్లో ఉన్నట్టు నడుములో కూడా జాయింట్స్ ఉంటాయి. ఏ రెండెముకల మధ్యలో అయినా మూమెంట్ జరగాలంటే జాయింట్ అండి, ఈ రెండెముకల మధ్యలో ఈ జాయింట్లో మనకి ఈ మూమెంట్ జరుగుతుంది. అలాగే మనం వంగినా లేచినా తిరిగినా వెన్నుపూసలో ఉన్న జాయింట్స్ కదలడం వల్లే మనకు మూమెంట్ ఉంటుందన్నమాట. మన కదలికలు దానివల్లే ఉన్నాయి. ఎప్పుడైతే మనం బరువు ఎక్కువగా ఉంటామో లేదంటే మనము ఏ కారణం చేతైనా వెన్నుపూస పైన బాగా లోడ్ ఎక్కువ పడుతూ ఉన్నా అప్పుడు మోకాలు అరిగినట్టు నడుములో కూడా జాయింట్స్ అరుగుతాయి. సో అలా జాయింట్ అరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ జాయింట్ వాచి ఈ సొరంగం ఏదైతే, ఈ కెనాల్ ఏదైతే వెన్నుపూస ప్రయాణిస్తుందో అది మూసుకుపోవడం మొదలయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే నడుము పైన ఒత్తిడి ఎక్కువ పడుతుందో ఆ నడుములో ఆ వెన్నుపూస చుట్టూ ఉన్న ఎముకలతో పాటు అక్కడ ఉన్న కొన్ని కండరాలు కూడా పెద్దదైపోయి గట్టిపడిపోయి ఆ కెనాల్ అనేది మెల్లిగా మూసుకుపోతూ వస్తుంది. ఇది 45-50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ ఇబ్బంది మొదలయ్యే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో వారికి జనరల్గా ఈ ఇబ్బంది రాదు. ఒక వయసు అయిన తర్వాత ఈ ఇబ్బంది మొదలవుతుంది, పెరుగుతూ వస్తుంది. కాకపోతే వచ్చిన ఇబ్బందల్లా ఏంటంటే ఇది స్లోగా వస్తుంది. అంటే ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. అంటే మనకు అది ఉందని తెలిసే లోపలే ఒకసారి లేట్ అవుతుంది. ఎందుకంటే ఇది స్లోగా పెరిగి స్లోగా మొదలై మెల్లిగా సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒకప్పుడు 60 సంవత్సరాలు ఎవరైనా ఉంటే వారు చాలా పెద్ద వయసు వచ్చేసినట్టు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు యావరేజ్గా అంటే ఉన్న హెల్త్ కేర్, ఆరోగ్యం పరంగా అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి 80-85 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాం. కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కానీ జనరల్గా 80-85 సంవత్సరాలు మన లైఫ్ స్పాన్ అనేది వచ్చేస్తూ ఉంది. కాబట్టి వయసు అయ్యే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ ఇబ్బంది మనకు ఉందనేది గుర్తించడం ఎలాగంటే రిపీటెడ్గా మనకు నడుము నొప్పి వస్తూ ఉన్నా లేదంటే మన నడక తగ్గుతూ ఉన్నా, ప్రధానంగా నడక తగ్గటం. అంటే ఒకప్పుడు కిలోమీటర్లు సునాయాసంగా నడిచేవారు కూడా రాను రాను నడక తగ్గిస్తూ రావటం. నడిస్తే ఏమవుతుంది, నడుము నొప్పి రావచ్చు, కాళ్ళలో నొప్పి రావచ్చు, లేదంటే కాళ్ళు బరువెక్కినట్టు అవ్వచ్చు, కాళ్ళు తిమ్మిరెక్కినట్టు అవ్వచ్చు, కాళ్ళు శక్తి తగ్గిపోయినట్టు అవ్వచ్చు, లేదంటే మూత్రం పాస్ అయినట్టు కూడా అవ్వచ్చు. అలా వచ్చి ఆగిపోవాల్సి రావటం. ఆగి కొంతసేపు కూర్చుంటే, ముందుకు ఇట్లా వంగి కొంతసేపు కూర్చుంటే మళ్ళీ ఇంకొంత దూరం నడవగలగటం. రాను రాను ఈ నడక తగ్గుతూ రావటం. అంటే ఒకప్పుడు కిలోమీటర్లు నడిచే వాళ్ళు కూడా రాను రాను సంవత్సరానికి కొంత, 6 నెలలు కొంత తగ్గుతూ ప్రాబ్లం బాగా తీవ్రంగా అయ్యేసరికి వారు 4 అడుగులు వేయాలంటే కూడా ఇబ్బంది పడే అవకాశం కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇందులో కూడా మనం దశలు ఉన్నాయండి. మొదటి దశలో నేను చెప్పినట్టు అప్పుడప్పుడు నడుము నొప్పి రావటం, లేదంటే నడక తగ్గుతూ రావటం. చాలా కొంతమంది దీన్ని గుర్తిస్తారనమాట. అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా 4-5 కిలోమీటర్లు మార్నింగ్ వాక్ చేసేవాడిని, ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు నడవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ అని కొంతమంది వస్తూ ఉంటారు. ఇలా స్టార్టింగ్ స్టేజ్లో మనం దీన్ని గుర్తించగలిగితే నడుము సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకొని తర్వాత కొన్ని మందులు వాడి ఈ ఇబ్బందిని పెరగకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. ఇంకా దశ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కాళ్ళలో మనకి ఎప్పుడైతే ఈ నరం నలిగి కాళ్ళలో కరెంట్ రావడం తగ్గుతుందో కాళ్ళలో ఉన్న కండరాల్లో కూడా మార్పులు జరుగుతాయి. కాళ్ళు వాడిపోయినట్టు, కాళ్ళు సన్నబడటం కానీ, లేదంటే చర్మంలో మార్పులు రావటం కానీ, మీకు నడుస్తూ ఉంటే చెప్పు జారిపోవటం కానీ,
మెట్టు ఎక్కాలంటే కష్టంగా ఉంటాం, అంటే మెట్టుపై కాలు తీసుకోవాలంటే కాలు సహకరించకపోవడం కానీ, మన ఊర్లో పెద్ద గడపలు ఉంటాయి, గడపలు దాటాలంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నడుస్తూ ఉంటే మన పాదంలో ఏదో స్పర్శలో మార్పు ఉన్నట్టు, అంటే ఏదో దూదిపై నడుస్తున్నట్టు కానీ ఏదో కుచ్చుకుంటున్నట్టు ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఊరికే చెప్పు తీసి చూసుకుంటూ ఉంటారు, కాల్లో ఏదో కుచ్చుకుంటుందో ఏదో తేడా ఉందని. ఇలాంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా దశ పెరిగే కొద్దీ కాళ్ళలో శక్తి తగ్గిపోయి కాళ్ళు చచ్చిపోయినట్టు అనిపించడం కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళలో మూత్రం పైన కంట్రోల్ తప్పడం, అంటే మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, అంటే పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వెళ్ళాల్సిన అవసరం రాని ఒకప్పుడు అలా వెళ్ళేలోపే బట్టల్లో అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇలా మూత్రం కంట్రోల్ తప్పడం వల్ల కొంత యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఇంకొకటి మలబద్ధకం, అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, ఒక్కోసారి కంప్లీట్గా అవ్వకపోవడం, అంటే ఏదో కడుపులో కొంచెం ఇబ్బందిగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటాం, ఇది కూడా చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు దశల గురించి మాట్లాడుకున్నాం కదా, ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే దశల వారీగా ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? సో మొదటి దశలో అంటే స్టార్టింగ్లో కానీ దీన్ని మనం గుర్తుపట్టగలిగితే మనం అనుకున్నట్టు కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే బరువు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడము, నడుము సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేస్తే, అలాగే కొన్ని బలానికి మందులు, కొన్ని వేరే మందులు వాడితే ఈ ఇబ్బంది అక్కడితోనే ఆపే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇబ్బంది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనం పేషెంట్ని పరీక్ష చేసి చూసి వారి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్స్రే ఒకటి, ఎంఆర్ఐ ఒకటి. ఎక్స్రే ఎందుకంటే ఎముకలు ఏమైనా జారిపోయాయా లేదా చూడటానికి, ఎంఆర్ఐలో మనకు నరం పైన ఎంత ఒత్తిడి ఉంది, డిస్క్ పరిస్థితి ఏంటి, జాయింట్ పరిస్థితి ఏంటని తెలుస్తుంది. ఒకవేళ పేషెంట్ కాల్లో శక్తి అంటే శక్తిలో తేడా లేదు, అంటే శక్తి నిలబడి ఉంది, ఎంఆర్ఐలో నరం పైన మరీ తీవ్రంగా ఒత్తిడి లేదు, నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడలేదు అంటే నడుములో ఎపిడ్యూరల్ అనే ఇంజెక్షన్ చేసుకొని మనం 1-2 సంవత్సరాలు ఈ ఇబ్బంది నుంచి మనం రిలీఫ్ తీసుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరికైతే నరం పైన ఒత్తిడి బాగా తీవ్రంగా ఉంది, నరం వెన్నుపూస బాగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అన్న, లేదంటే కాల్లో శక్తి తగ్గిపోయి యూరిన్ మోషన్ పైన కంట్రోల్ తప్పే పరిస్థితి ఏర్పడుతుందన్న, నడవడానికి కష్టంగా బాగా ఇబ్బందిగా ఉందన్నా కూడా మనం ఆ కెనాల్ ఏదైతే మూసుకుపోయిందో ఆ పూడిక తీయాలి. మనం నీళ్లు బారే కెనాల్ ఎట్లాగైతే మనం పూడిక తీస్తే నీళ్లు మరీ ఫ్లో అవుతాయో, అలాగే దీన్ని కూడా ఆ పూడిక తీస్తే మళ్ళీ కరెంట్ ఫ్లో అయ్యి వాళ్ళ కాల్లో ఉన్న శక్తిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ సర్జరీ చేయాలి అంటే ఓపెన్ సర్జరీ ఒకటే మార్గంగా ఉండదంటే పూర్తిగా కోసి కన్ను పక్కకు లాగి ఎముకనంతా తీసి స్క్రూస్ వేసి సర్జరీ చేయాల్సి ఉండేది. దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి వయసు బాగా, అంటే జనరల్గా ఈ ఇబ్బంది 40-50 సంవత్సరాలు 50 దాటిన వారికే ఎక్కువగా చూస్తాం. 60, 70, 80, 90 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ చూస్తాం. ఇలాంటి వారికి మనము పెద్ద పెద్ద సర్జరీలు చేయాలంటే, పెద్దగా కోసిన సర్జరీలు చేయాలంటే రిస్క్ ఉంటుంది, మత్తుమందు రిస్క్ ఉంటుంది, రికవరీకి టైం పడుతుంది, స్క్రూస్ వేయాల్సిన అవసరం, ఇవన్నీ చాలా గందరగోళంగా ఉండేది. దీన్ని అందరిని కూడా అధిగమించేదానికి మనకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తూ ఉన్నాం. అంటే చిన్న కోత ద్వారా వీరికి ఈ పూడికనంతా కూడా మనము లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి ఆ పూడికను తీయగలుగుతున్నాము. సర్జరీ అయిన రోజే సాయంత్రం నడుస్తారు, మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము న్యాచురల్గా మనకున్న సపోర్ట్ని మనం తొలగించకుండా సర్జరీ చేస్తున్నాము ఎండోస్కోపీ ద్వారా, వీరి రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది, స్క్రూస్ వేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. కొంతమందికి ఎవరికైతే నడుములు జారిపోయి, అంటే ఎముక పైన ఎముక జారిపోయే పరిస్థితి ఏర్పడుతుందో అలాంటి వారికి స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా మనం వేసి వారిని కూడా సర్జరీ చేసిన రోజే నడిపించే అవకాశం, 2వ రోజు 3వ రోజు ఇంటికి పంపించే అవకాశం ఉంది. ఇందులో బ్లడ్ లాస్ ఉండదు, అంటే పైనుంచి రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు. దానివల్ల తద్వారా ఉండే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. తక్కువ కోతలో జరుగుతుంది కాబట్టి శరీరం పైన తక్కువ స్ట్రెస్తో వీరు కంప్లీట్గా రికవర్ అవుతారు. నేను చెప్పినట్టు ఈ ఒక వయసు అయిన తర్వాత బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్ అండి మన దేశంలో. ముఖ్యంగా ఒక వయసు అయిన తర్వాత బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం నేను దొరికించుకోవడం కష్టంగా ఉంటుంది, అంటే అంత ఎక్కువ ప్రబలంగా ఉన్నాయి మనకు. సో అలా ఉన్నవారికి కూడా ఈ ప్రొసీజర్ మనం సేఫ్గా చేయొచ్చు. సో మీరు ఎండోస్కోపిక్ సర్జరీని మీరు ఎలా ఆలోచించాలంటే, ఒకప్పుడు చిన్న అపెండిక్స్ సర్జరీ చేయాలన్నా కూడా మొత్తం కడుపంతా కోసి పేగులంతా బయటేసి ఆ అపెండిక్స్ తీసేసేవాళ్ళం. తర్వాత రాను ఇప్పుడు దానికి కూడా చిన్న 2 హోల్స్ చేసేసి మనం సర్జరీ చేస్తున్నాం. ఎందుకు అంటే సర్జరీ మనం ఆ డ్యామేజ్ అయిన అపెండిక్స్ తీయడానికి మనం కోసి తీసేదాని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగేది. అలాగే వెన్నెముకలో కూడా మనకు ఓపెన్ సర్జరీలో మనం ఆ సర్జరీ చేయడానికి మనం కోసి కండల్ని పక్కకు లాగి ఎముకలంతా తొలగించి చేసే సర్జరీలో మనకు చాలా నష్టాలు చూసాం మనం. కాబట్టి దాన్ని అధిగమించేదానికి, ఆ కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ చేయడానికి మనం ఎండోస్కోపీ ద్వారా మనం ఈ సర్జరీ చేస్తున్నాం.
దీనికి కావాల్సిన లేటెస్ట్ పరికరాలు, ట్రైనింగ్, క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకున్నవైతే కొన్ని సీరియస్ కండిషన్స్ వెన్నెముకకు సంబంధించి. ఇంకా వెన్నెముక నొప్పికి లేకపోతే ప్రాబ్లమ్స్కి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అండ్ వాటికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? ఒక వయసు అయిన తర్వాత ఆస్టియోపోరోసిస్ అన్నది మనం కామన్గా చూస్తుంటామండి. అంటే హార్మోన్ చేంజెస్ వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా అవుతుంది, ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎముక డొల్లబడిపోతుంది, ఆస్టియోపోరోసిస్ అంటాము. మీరు గమనిస్తే మన బంధువుల్లో కానీ, మన ఇదిలో కానీ, మన కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళు ఒక వయసు అయినాక ఇలా ముందుకు ఇలా వంగిపోతూ వస్తాము, బొజ్జ ఇలా ముందుకు వస్తుంది, మనం ఇలా వంగి హైట్ తగ్గిపోతూ వస్తాం. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. ఆస్టియోపోరోసిస్ వల్ల ఏమవుతుందంటే ఎముక డొల్లబడుతూ పోవడం వల్ల చిన్న దెబ్బ తగిలినా ఒకసారి నడుస్తూ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా ఎముకలు క్రష్ అయిపోతాయి. వెన్నెముకల్లో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా ఒక వయసు అయిన తర్వాత. ఇలా ఉన్నవారికి మనము స్పెషల్గా వర్టిబ్రోప్లాస్టీ, కైఫోప్లాస్టీ అని ప్రొసీజర్ చేస్తామంటే ఏదైతే ఎముక ఒత్తుకుపోయి దానివల్ల విపరీతంగా నొప్పితో బాధపడుతున్నారో వారికి మనము క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి వారికి కరెక్ట్గా ఎక్కడైతే ఒత్తిపోయిందో దానిలో ఒక స్పెషల్ సిమెంట్ ఇంజెక్షన్ చేయడం వల్ల వారికి ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది. స్క్రూస్ వేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. కేవలం ఎవరికైతే మరీ స్ట్రక్చరల్గా ఇంబ్యాలెన్స్ ఉందో అలాంటి వారికే స్క్రూస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారందరూ కూడా ఈ కైఫోప్లాస్టీ, వర్టిబ్రోప్లాస్టీ చేసుకుని వారి ఇబ్బందిని వెంటనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కోసారి మనకు మోకాలు అరిగినట్టు నడుములో కూడా జాయింట్స్ అరిగి దానివల్ల నొప్పి వస్తుంది. దీన్ని ఫెసరోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటాం. సో ఇలాంటి వారికి వీరికి ఉన్న ఇబ్బంది ఒకవేళ మందులకి ఎక్సర్సైజ్ తగ్గకపోతే ఫెసెట్ బ్లాక్ అనే ఒక ప్రొసీజర్, అంటే కరెక్ట్గా ఎక్కడైతే ఆ జాయింట్స్కి నరం తీసుకెళ్లే నరం ఉంటుందో ఆ ప్రాంతంలో మనం మందు వేయటం వల్ల, లేదంటే దాన్ని లేజర్ చేసి ఆ నరాన్ని మనం తీసేయటం వల్ల వారికి ఆ నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నా నడుము నొప్పి, మీ నడుము నొప్పి ఒకటి కాదు. అంటే నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే చాలామంది అంటే మా పక్కింటి ఆయన నడుము నొప్పి వచ్చిందండి, ఆయన మందులు వాడి తగ్గిపోయింది, నాకే తగ్గడం లేదు, అట్లా మనకి కొంచెం కంపారిజన్ ఎక్కువ ఉంటుంది మన సిస్టంలో. నడుము నొప్పికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక్కోసారి 2-3 కారణాల కాంబినేషన్ వల్ల కూడా మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ఎవరికైతే రిపీటెడ్గా నడుము నొప్పి కానీ, ఇలా మెడ నొప్పి కానీ, వెన్నెముక సమస్యలు బాధపడుతున్నవారు ఒక స్పెషలిస్ట్ వచ్చి కలవగలిగితే మేము మిమ్మల్ని పరీక్ష చేసి చూసిన తర్వాత దానికి సంబంధించిన టెస్టులు చేసి అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని మనం పికప్ చేయగలిగితే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న కారణాలే కాకుండా ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే లేటెస్ట్గా తక్కువ కోతలో, లేదంటే కోత లేకుండా సూది ద్వారా కానీ, ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ చేసుకుని మనము దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. వెన్నెముక సమస్యలు వినటానికి, అంటే నడుము నొప్పి అన్నది వినటానికి నడుము నొప్పే కదా అనుకుంటాం, కానీ దానివల్ల అది సరిగ్గా ట్రీట్ అవ్వకపోతే ఏమంటే మనం చేసే పని కానీ, మన రోజు చేసే పనుల నుంచి మొదలు పెట్టుకొని, మన వైవాహిక జీవితం మొదలు పెట్టుకొని, మన ఉద్యోగం మొదలు పెట్టుకొని, మన లైఫ్ అన్నిటికీ కూడా ఇది ఒక అడ్డుకట్టలాగా తయారవుతుందండి. ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ లేకుండా, ధైర్యం లేకుండా అయిపోతుంది. అంటే రేపొద్దున నేను ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని సాగగలుగుతానా అనే టెన్షన్తో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చాలామంది ఉన్నారు. అంటే మీరు ఒక్కర్లే కాదు, చాలామంది, అంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారి నుంచి, ఇప్పుడే ఉద్యోగం మొదలు పెడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి పెద్ద పెద్ద కంపెనీ బోర్డు చైర్మన్లు కూడా ఇలా ఇబ్బందితో బాధపడి వారి ఇబ్బంది చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే వెన్నెముక సమస్య అన్నది ఒక మనిషిని కుంగదీసి ఒక మంచానికి పరిమితం చేసే రిస్క్ ఉన్న ప్రాబ్లం ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV Health Plus.